ఏంటి ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ ఇది అంతా అయిపోయింది, సీఎం అయిపోయినాడు, ప్రధాని అయిపోయినాడు, మంత్రులు అయిపోయినారు, అంతా అయిపోయినాడు, ఇంకా కేతిరెడ్డిని ఇంకా ఏంది చెప్తున్నాడు, ఏంది సరే. ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని పెద్ద స్టేట్మెంట్ ఇస్తా ఉంటాం, పెద్ద డెమోక్రటిక్ నేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది, ఏం జరిగింది. నేను 2014లో చూసా దొంగ ఓట్ల పెట్టుకునే కార్యక్రమం. దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఆధార్ కార్డ్ తో లింక్ చేయాలని తీసుకున్నారు, కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒక లింక్ పెట్టింది. మనకు ఎలా దరిద్రం ఉంది, గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డు లింక్ కావాలా, లేకుంటే ప్రతి దానికి ఆధార్ కార్డుతో ఉండాలని చెప్తారు. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు. మరి మిగతా దానికి మ్యాండేటరీ ఎందుకైందో, దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేక, సరే వాటి మీద దొంగ ఓట్ల మీద అదే విధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20,000 30,000 వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపోవటం చేసే పరిస్థితిలో. కానీ నన్ను ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడిపోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఈ విధంగా ప్రతి ఒక్కటి చోట కూడా ఈవీఎంస్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఏం జరుగుతుంది, ఏ విధంగా దేవన్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తే తప్ప, ఎలక్షన్ ప్రాసెస్ చూస్తే కరెక్ట్ ఎలక్షన్స్ కి ఒక వారం 10 రోజుల ముందు, నోటిఫికేషన్ కి వారం 10 రోజుల ముందు అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ మెంబర్ గోయల్ అనే అతను రిజైన్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేస్తాడో, ఏ దానికి చేస్తాడో తెలీదు. తర్వాత ఇంత ముందు వరకు ఉన్న ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్ లో ఒక మెంబర్ ని అపాయింట్ చేయాలన్న దానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు సమక్షంలో ఎన్నుకోవాల్సిన దాన్ని మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, కేబినెట్ సహచరుడు అని పెట్టి తీసుకొని వచ్చి ఒక కొత్త వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది. అది మనం అందరం కూడా చూడడం జరిగింది. కానీ ఏం చేస్తారంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఏ విధంగా కావాలంటే వాళ్ళ ఆ విధంగా చేయడం జరిగింది. ఈరోజు నేను కొన్ని ఉదాహరణలు, నేను ఆంధ్రప్రదేశ్ దీని గురించి మాట్లాడితే మీరు ఇట్లా ఓడిపోయినారు కాబట్టి ఏమైనా చెప్తా అంటారు, ఏమైనా మాట్లాడుతూ అంటారు, ఏం అప్పుడు లేదా అని కూడా మాట్లాడు. నేను ఇంత ముందు కూడా ఏ విధంగా కేవలం కొన్ని ఒకటి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్తాడు, కేకే సరే వాళ్ళు ఏ విధంగా చెప్తారు, లేకుంటే అశ్విని దత్ నేతను ఏ విధంగా చెప్తాడు 150 అని చెప్పి. ఎందుకంటే ప్రజల నాడి ఎవరికి దొరకలేదు, అందలేదు అనేది అలాంటప్పుడు వీళ్ళు ఏ మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ చేయని వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది. వన్ థింగ్ ఏదైనప్పటికీ కూడా నేను కొన్ని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్, అదేవిధంగా మిగతా దానిలోకి వచ్చిన ఆర్టికల్స్ దృష్టిలో ఉంచుకొని మీ ముందు కొన్ని ఉదాహరణలు తీసుకొని రావాల్సుకున్నాను. ఇక్కడ చూసినామంటే తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు నియోజకవర్గంలో ఇది పార్లమెంట్ వైజ్ టోటల్ 14,30,738 ఓట్లు పోల్ అయింటే, కానీ ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు 14,13,941 ఓట్లు 47 ఓట్లు చూపించినారు. 16,791 ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉంది తిరువల్లూరు అనేది. అదేవిధంగా అస్సాంలో చూస్తే 10,760 ఓట్లు తగ్గినాయి. అంటే వీళ్ళు కౌంట్ చేసిన దానికి, వీళ్ళు ఈవీఎం లో ఇచ్చిన దానికి పోలింగ్ అయిన దానికి చూస్తే, 12,40,306 అయితే ఈవీఎం లో కౌంట్ చేసిన దానికి 12,29,546 ఓట్లు ఉన్నాయి. 10,760. ఒడిశా చినకల్ అనే చోట 11,93,460 ఓట్లు ఈవీఎంలలో పోలైంది. ఈవీఎం లో కౌంట్ చేసినప్పుడు మాత్రం 11,84,033 9,420. అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 14,11,989 పోల్ అయింటే, కౌంటింగ్ చేసినప్పుడు 14,04,061 ఓట్లు 7,928 ఓట్లు పోలైన దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది. అదే విధంగా ఎక్సెస్ వచ్చినాయి, పోలైన దానికంటే ఈవీఎంలలో ఎక్సెస్ రావడం. ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే 11,36,538 ఈవీఎంలలో పోల్ అయింటే, ఇచ్చే టైంకి 11,40,349 3,011 ఓట్లు పెరిగినట్టు కనపడినాయి. అదేవిధంగా ఒంగోలులో చూస్తే ఈ 13,99,707 కౌంట్ చేసినప్పుడు 14,11,174. అలా అదే విధంగా ఒడిశా దాంట్లో బలాస్పూర్, మధ్యప్రదేశ్ లో మండ్లా, అదే విధంగా బీహార్ లో ముక్సర్, ఇవన్నీ చోట్ల పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో పెరిగిన ఓట్లు ఇవి. అదే విధంగా ఇక్కడ పోలైన ఓట్ల కంటే తగ్గిన ఓట్లు. ఇది ఓవరాల్ గా కూడా చెక్ చేసుకుంటే వచ్చిన విషయం. రెండో దానికి చూస్తే టోటల్ ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో ఈ విధమైన ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలో ఫామ్ 17C చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది. అదే విధంగా ఈ విధంగా 16,000 ఓట్ల నుంచి ఈ విధంగా చేయడం జరిగింది. మే 25 ఈసీ రిలీజ్ చేసిన దాని ప్రకారము ఇవన్నీ కూడా చిన్నవి
మాక్ ఓటింగ్లలో జరిగినవి ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటే ఫామ్ 20 ఇంకా ఇంతవరకు ఆన్లైన్ లో కూడా అప్లోడ్ కాలేదు. మామూలుగా ఇవన్నీ ఆన్లైన్ లో అప్లోడ్ కావాల్సిన విషయం. ఎందుకో అవన్నీ చెప్పొచ్చు, లక్షల మెజార్టీలలో వస్తున్నప్పుడు ఈ 1000, 2000, 3000 ఎందుకు ఈ విధంగా అని చెప్పి నేను దాంట్లో కూడా కొన్ని ఉదాహరణలు చెప్తాను. దీనిలో సంబంధించి చూస్తే మొదటిది ముంబై నార్త్ వెస్ట్ మహారాష్ట్ర దానికి సంబంధించి మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు 9,51,580 ఓట్లు మొత్తం పోలైనాయి. కానీ ఈవీఎం లో లెక్కేసినప్పుడు దాంట్లో 9,51,582 ఓట్లు ఈవీఎం లో మాత్రం కౌంటెడ్ గా జరుగుతుంది. అంటే ఆడ లెక్క చేసిన దానికి దీనికి సంబంధించి తేడా కనపడడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే శివసేన యూబీటీ ఫీటింగ్ మోల్ గజనాన్ అనే అతన్ని 48 ఓట్లతో మాత్రమే ఇక్కడ ఓడించడం జరిగింది. అదే విధంగా సెకండ్ కేసులో చూసినాము అంటే జైపూర్ రూరల్ లో రాజస్థాన్ లో 12,38,818 ఓట్లు ఈవీఎంల ద్వారా పోలైతే కానీ ఈవీఎంలలో లెక్కించినప్పుడు మాత్రం అది 12,37,966 ఓట్లుగా మాత్రమే చేయడం జరిగింది. 852 ఓట్లు అక్కడ కౌంట్ కాలేదు. 852 ఓట్లు అక్కడ కౌంట్ కాలేదు. బీజేపీకి సంబంధించిన రావు రాజేందర్ సింగ్ అనే అతను ఈ సీట్ ని గెలవడం జరిగింది. అతను గెలిచిన దానికి మార్జిన్ 1615 ఓట్లు, 1615 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. 1600. కానీ అక్కడ వచ్చిన తేడా 852. ఇది ఇట్లా మారిపోయినా ఇది ఇట్లా గెలిచింది. అంటే ఆ లోయెస్ట్ మార్జిన్. ఎందుకని థర్డ్ కేసు చూస్తే కంకర్ అండ్ ఛత్తీస్గఢ్ అక్కడ పోలైన ఓట్లు 12,61,103 ఈవీఎంల ద్వారా ఓట్లు పోలైంటే ఈవీఎంల ద్వారా మన ఫామ్ 17 లో ఇచ్చినప్పుడు ఈవీఎంల ద్వారా ఉండేది. కానీ లెక్కేసినప్పుడు 12,60,153 ఓట్లు అక్కడ కౌంటెడ్ అని 950 ఓట్లు అక్కడ కౌంట్ చేయలే, మిస్ అయినాయి. ఎట్లా మిస్ అయినాయో తెలియటంలో ఎక్కడ కనపడదు. దాని ద్వారా బీజేపీకి సంబంధించిన ఖురం రాజ్ నాగ్ అనే అతను ఇతను గెలవడం జరిగింది. 1,884 ఓట్లతో గెలవడం. ఇతను ఫోర్త్ కేసు ఫరూకాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్ 10,32,244 ఈవీఎం ఓట్లు పోల్ అయితే కానీ ఈవీఎంలలో చెక్ చేస్తే ఫామ్ 17 ఒక విధంగా ఉంది, దీనిలో చెక్ చేస్తే 10,31,740 ఈవీఎం ఓట్స్ తో ఉన్నాయి. 260 ఓట్లు కౌంట్ చేయలేదు. ముఖేష్ రాజ్పూత్ అనే అతను గెలిచేది 2,678 ఓట్లు. ఇది గెలుపోవటంలో కానీ మార్జిన్ కంటే అసలు ఈ ఓట్లు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి మిస్ అయిపోతున్నాయి. అండ్ ఈ కేసులలో చూస్తే ఇవి వివిప్యాట్లను కౌంట్ చేయాలని, అదే విధంగా 100% ఇవన్నీ మాల్ ఫంక్షన్ గా జరుగుతున్నాయని చెప్పినా గానీ మార్జినల్ వెళ్ళారని. అదే విధంగా సర్ప్లస్ ఓట్లు ఎందుకు వచ్చినాయనే విషయాన్ని ఇంతవరకు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోయింది. అదే విధంగా పార్లమెంట్ వైజ్ గా ఎక్కడ తగ్గినా ఏ విధంగా అని చెప్పేసి ఇంతవరకు ఒక స్టేట్మెంట్, ఒక రీజనబుల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది. ఈవీఎంలలో ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి పార్లమెంట్ కి సంబంధించి ఈ విధంగా తక్కువ ఎక్కువ వచ్చినట్టు కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చూపించలేని పరిస్థితి. ఎందుకంటే గెలిపోవటంలో సంబంధించిన సమస్య కాదు. ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫామ్ 20 అనేది అప్లోడ్ కాకపోవడం, ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక 10 రోజుల ముందు ఎందుకు అతను రిజైన్ చేసినాడు, ఏ కారణాల వల్ల రిజైన్ చేసి ఎన్నుకునే పద్ధతిలో పాత పద్ధతి తీసేసి కొత్త పద్ధతి ద్వారా ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది, ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అర్లీగా ఇది 400 క్లిక్ చేస్తూ ఒక భావన చెప్పారు. మీరు మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్ లో 9:30, 10 కల్లా కూడా అసలు కౌంటింగ్ లో అనేది ఒక రీజనబుల్ రానిదే 100, 150, 120 ప్రొజెక్ట్ చేసినారు. అసలు వైసీపీ సీట్లు 25 కంటే దాటి చూపిలా. అసలు మొదట అర్ధ గంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తుంది, మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు. సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే బేసిక్ గా అక్కడ ఉన్న ఏజెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వన్ సైడెడ్ గా పోవడం కోసం ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 10:30 నుంచి బయటికి రావడం మొదలు పెట్టినారు. ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం చేయలేదు. టీవీలలో చూసినాము అంటే అసలు 8:30 అంటే 9:30 కల్లా 100-150 సీట్లలోకి వచ్చేసిన ఎలివేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు, అక్కడ ఆ విధంగా ప్రాజెక్టు కాలేదు. కానీ వీళ్ళే మొదటే చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా వన్ సైడెడ్ గా జరిగిపోతే ఏజెంట్లు అందరూ పోయినారంటే వీళ్ళు రాసుకునేది రాత అయిపోతుంది కదా. సో ఆ విధంగా అబ్సల్యూట్ మెజారిటీ ఇదైతే అంటది. అదేవిధంగా సో ఇదంతా కూడా నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్ల మీద ఉన్నామా, లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా, నాకు ఓడిపోయినానని నేను బాధతో కాదు చెప్తున్నానని కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఎక్కడ చెప్పా. దేశంలో జరిగినది వివిధ ప్రశాంత్ భూషణ్ కూడా ఆయన సీనియర్
లాయర్ గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం. సో ఇది మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ, ఊరు నుంచి వచ్చినా కానీ, టౌన్ లో కానీ మిగతా వాళ్ళన్నా మేము వేసామని చెప్తాం. మరి వేసితే ఓట్లు ఎక్కడికి పోయినాయి, ఎవరికి పోయినాయి? ఇక్కడ నుంచో వచ్చి 3,000తో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో 2 నెలల నుంచి చెప్తున్నారు. ఏ విధంగా ఫిగర్ అచీవ్ అయ్యి 3 నెలల నుంచి చెప్తున్నారు? సో ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. సో దెర్ ఈస్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్ లో అయితే మ్యానిపులేషన్ జరిగింది. ఇప్పుడు ఏం చేసేదేంటి కాదు. ప్రజలందరూ కూడా మనం అందరూ వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే మోడీ 3 అవుతుంది, మోడీ 4 అవుతుంది, మోడీ 5 అవుతా ఉంటది. జనానికి, జనం యొక్క ఓటుకు, దాని విలువకు ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్ గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను. పబ్లిక్, జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను. వాట్ ఎవర్ మేబీ, నాకు కూడా 5 ఏళ్ళు కూడా జనాలు మీరు తిరిగినే చాలు, చూసినే చాలు, ఇది చాలు అని చెప్పేసి బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంది. కానీ బ్రేక్ ఇచ్చిన తప్ప నాకు రాజకీయాలు తప్ప వేరేది ఏమీ తెలియదు. కాబట్టి డెఫినెట్ గా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను. అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా గానీ, అది నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఖచ్చితంగా ఇంకా ఇట్లా కాకుండా నేనేం వేరే వాళ్ళని బూతులు తిట్టేది ఇంకోటి అవసరం. జనాలకు ఎంతో కొంతమంది కన్నా సరే నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవాలనేది ఒక ఆలోచన విధానం అనుకున్నాను. డెఫినెట్ గా ఐ విల్ కంటిన్యూ దట్. ఎందుకంటే చూస్తున్నాం అక్కడ జరిగినవి ఇవన్నీ కూడా. ఐ వాంట్ గివ్ ప్రతిభగా ఎన్నుకున్న ప్రభుత్వానికి కూడా, వాళ్ళకు కూడా మనం కూడా ఒక 6 months మనం కూడా టైం ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చిన మాటను ఏం చేస్తారు, ఏ విధంగా కట్టుబడి ఉంటారు అనేది చూడాలి. ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చినారు. ధర్మవరానికి ఇచ్చినారు, రాష్ట్రానికి ఇచ్చినారు, చాలా వాగ్దానాలు ఇచ్చినారు. అవి ఎంత వరకు నెరవేరుస్తారు, లేదు కేవలం కక్ష సాధింపు చర్యలతో మిగిలిపోతారా, ఇవన్నిటినీ కూడా చాలానే సమాధానం చెప్పాలి. సో అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే హూ ఇస్ ద బెస్ట్ అనే పద్ధతికి మనం అందరం కూడా మాట్లాడుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈవీఎంస్ లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొని రావడంలోనే నాకు తెలిసిన డిఫరెంట్ పేపర్లలో ఆర్టికల్స్, డిఫరెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తానన్న ఈసీ మరి ఇన్ని టోటల్ ఓట్లు వేసిన దానిలో చూస్తే దేశవ్యాప్తంగా 362 నియోజకవర్గాల్లో 5,54,598 ఓట్లు మిస్ అయినాయి, కనపడటం. అది హెచ్చు తగ్గుల్లో కావచ్చు, దీనిలో కావచ్చు, కరెక్ట్ గా రాకుండా అన్ని ఓట్లు మిస్. మరి ఈ ఓట్లని ఎక్కడ పోయినాయి? సో ఇదే పద్ధతిలోనే మొత్తం నడవాల్సిన పరిస్థితే లేదు. కూడా మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో దీని మీద మాట్లాడకపోతే, నిశ్శబ్దంగా ఉన్నాము, వచ్చింది మన గవర్నమెంట్ ఎగలాడదామని, ఇంకోటి వచ్చింది ఇది అని చెప్పేసి వాళ్ళు చేసినారు. సరే, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొత్తగా తీసుకొని వచ్చినారు కులం అని, దాని మీద రాజకీయం తీసుకొని. కానీ ఇవన్నిటినీ కూడా ఆలోచించాలి. డెమోక్రసీని మళ్ళీ మనం అందరం కూడా నిలబెట్టాలి అంటే కూడా ఇవన్నిటినీ కూడా ప్రజలు ఆలోచించుకొని వారి గలం ఇప్పి వారందరూ కూడా వీటి మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.